హలో మాయ ఈ రోజు మేము జమ్మూ నుంచి 69 కిలోమీటర్లు ఉండే శ్రీ వైష్ణవమాత కట్రాకి అయితే వచ్చేసాము. ఇక్కడికి ట్రైన్ ఫెసిలిటీసే కాదు అలాగనే బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇందాక నేను చూపించాను కదా, అది వైష్ణవమాతకి ఎక్కే మెయిన్ ఎంట్రన్స్. మాయ ఫస్ట్ వైష్ణవమాతకి వచ్చిన తర్వాత అక్కడ ఒక కౌంటర్ ఉండిద్ది. ఆ కౌంటర్లో ఐడి కార్డ్ అయితే తీసుకోవాలి. ఐడి కార్డ్ తీసుకున్న తర్వాత మన బ్యాగింగ్ అయితే ఏదైతే ఉందో క్లాక్ రూమ్ లో అయితే పెట్టేసి మనం ఎక్కడం స్టార్ట్ చేయడమే. మాయ నాకైతే పులుసు అయితే కారిపోయింది, అంత కష్టం ఎక్కడము. కింద నుంచి 14 కిలోమీటర్లు పైకి ఎక్కడానికి భైరవబావ చేర్చుకోవడానికి అనమాట. మాయ ఫస్ట్ మనమైతే అర్ధకువారి దాకా వెళ్ళాలి. అర్ధకువారి నుంచి శ్రీ వైష్ణవమాత నుంచి భైరవబావకి అయితే దర్శనం చేసుకోవాలి. చాలా మంది సగం దూరం వచ్చి వెళ్ళిపోతారు, కానీ శ్రీ వైష్ణవమాత చెప్పిందనమాట, ఎప్పుడు వరకు అయితే భైరవబావ దర్శనం చేసుకోమో అప్పుడు వరకు నా దర్శనం అనేది పూర్తిగా అన్నట్టే అని. నేనైతే ఫుల్ డీటెయిల్స్ గా చెప్తాను చూడండి ఇక్కడ ఎలా దర్శనం చేసుకోవాలో. మాయా మనము పైకి ఎక్కేసిన తర్వాత మాతాని దర్శనం చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదు, గట్టిగా అంటే 1 అవరే మాయా. కానీ ఇక్కడ నుంచి కింద నుంచి పైకి ఎక్కేంత వరకు చాలా అంటే చాలా కష్టము, మొత్తం అప్పే ఉండిద్ది. మీరైతే ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు దీనికోసమే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు గుర్రాలకైతే ఒక రేట్ అయితే ఫిక్స్ చేశారు. అది వచ్చేసి 450 రూపీస్. అది కూడా 7 కిలోమీటర్స్ తీసుకొని వెళ్తారు. మిగతాది మనం ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్ళాలి, లేకుంటే మనం నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు. అక్కడి నుంచి భైరవబాబాకి వెళ్ళటానికి ఒక ఎలక్ట్రిక్ రోప్ అయితే తయారు చేశారు, దాన్ని అయితే 100 రూపీస్ తీసుకుంటారు. ఎలక్ట్రిక్ వెహికల్కి వచ్చేసి 450 రూపీస్ తీసుకుంటారు. మీరు అలసిపోతే మధ్యలో కూర్చోడానికి ఇలా రెస్టెడ్ ప్లేసెస్ అయితే ఉంటాయి. ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ, మరి మనం చూసుకొని తినాలి. కోతులు అయితే మన మీద పడి చాలా తొందరగా తినేస్తాయి అనమాట మనం తెచ్చుకున్న ఫుడ్ అనేది. అందుకనే ఎక్కడైతే రెస్ట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడే చాలా మంది మనుషులు ఉంటారు కాబట్టి అక్కడే కూర్చొని తినండి. ఇలా గుర్రాలు అలాగనే పెద్ద పెద్ద డైరీలు ఉంటాయి అనమాట, దాంట్లో కూర్చుంటే ఈపు నొప్పి అనేది ఉండదు. మా బుడ్డోడు వచ్చేసి చూస్తున్నారు కదా ఎలా పరిగెత్తుతున్నాడో, వాడైతే కింద నుంచి పై వరకు అంటే 14 కిలోమీటర్లు, పై నుంచి కింది వరకు అంటే మొత్తం టోటల్ 28 కిలోమీటర్స్ వాడే నడుచుకుంటూ వచ్చాడు అనమాట. మేమైతే అసలు ఎత్తుకోనే లేదు. మాయా కొద్దిగా నడిచేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా నడచండి, ఎందుకంటే ఇక్కడ గుర్రాలు కూడా మనుషులకు తగలటానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీరు పైకి ఎక్కేటప్పుడు ఎప్పుడు మాత్రం స్టెప్స్ అయితే అస్సలు ట్రై చేయకండి, స్టెప్స్ ఎక్కితే చాలా అంటే చాలా అలసిపోతాము. మాయా ఇప్పుడు సగం దూరం అయితే వచ్చాము, చూస్తున్నారు కదా అక్కడ కూడా గుర్రాలు అయితే ఉన్నాయి. మీకు కావాలంటే ఇక్కడ నుంచైనా కానీ గుర్రాలు అయితే తీసుకోవచ్చు, మధ్యలో అయితే ఎప్పుడు ట్రై చేయకండి. ఎక్కడైతే గవర్నమెంట్ కౌంటర్ ఉంటుందో అక్కడే తీసుకోండి, దానికి కరెక్ట్ ప్రైస్ ఇస్తారనమాట. ఇవే కాదు, దీంతో పాటు చిన్న చిన్న పిల్లలు బండ్లు తోసే ఉంటాయి కదా, దాని పీడ కూడా ఎక్కించుకోవచ్చు అనమాట. మాయా ఇప్పుడు మనం వచ్చింది వచ్చేసి అర్ధకువారి. ఇక్కడ అర్ధకువారిలో హారతి టైం అవుతుంది కాబట్టి 6 గంటలప్పుడు వీళ్ళైతే పూజ చేయడానికి ట్రై చేస్తున్నారు, అందుకని ఇక్కడ అంతా జనమంతా కూర్చొని ఉన్నారు. మాయా ఇప్పుడు అర్ధకువారి వచ్చిన తర్వాత అర్ధకువారి నుంచి ఇంకా 7 కిలోమీటర్లు మనం అయితే పైకి నడచాలి. అర్ధకువారి నుంచి మనం పైకి వెళ్ళేటప్పుడు మాయా అక్కడే గవర్నమెంట్ కౌంటర్ ఉండిద్ది. మనం అక్కడి నుంచి కావాలంటే గుర్రాలు కానీ లేకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది అయితే మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఇది కానీ మనకు నచ్చలేదంటే మనం నడుచుకుంటూనే వెళ్ళొచ్చు అనమాట. కానీ మనం 7 కిలోమీటర్స్ అనేది నడుచుకుంటా వెళ్ళాలి. మాయా నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మనం మాతా దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది చేసేది ఏంటంటే చెప్పులు లేకుండానే నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. మీరు కూడా చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి. మా వల్ల అయితే కాలేదు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మేమైతే వైష్ణవమాత పైకి అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎక్సలేటర్ అయితే ఉంది, ఎంత దగ్గరికి వస్తుందని ఆ మాతను చూడటానికి అయితే మేమైతే చాలా అంటే చాలా తప్పిస్తూ ఎదురు చూస్తున్నాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఎక్సలేటర్. మాయా ఇది ఓన్లీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 o'clock వరకే. మీరు నైట్ అయితే వెళ్తే ఇదైతే దొరకదు అనమాట. మీరైతే 3 కిలోమీటర్స్ ఉండిద్ది నాకు తెలిసి, 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళటమే. మాకైతే అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు వైష్ణవమాత టెంపుల్ దగ్గర, అక్కడైతే మొబైల్ అనేది బ్యాండ్ అనమాట. ఇప్పుడు మేము వచ్చేసి వైష్ణవమాత దర్శనం అయిపోయి మేము భైరవబాబా దగ్గరికి వచ్చాము. ఇక్కడ మొబైల్ అంత రిస్ట్రిక్ట్ అయితే లేదు, ఇది ఈ కొండపైన టాప్, దీనికంటే ఇంకా టాప్ అనేది ఎక్కడా లేదు నాకు తెలిసి. ఇక్కడ చూస్తున్నారు కదా మా బుడ్డోడు చెయ్యి అనేది ఊపుతున్నాడు కదా, ఇక్కడ భైరవబాబా దర్శనం చేసుకుంటున్నారు.
ఇక్కడ భైరవ బాబా దర్శనం చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా మంది ఇక్కడికి రారు, చాలా తక్కువ మంది వచ్చేది. మాయా నెక్స్ట్ టైం మీరు కూడా ఉదంపూర్ వచ్చినా జమ్మూ కాశ్మీర్ వచ్చినా కానీ ఈ వైష్ణవ మాతను మాత్రం తప్పకుండా మర్చిపోకండి. ఇక్కడ మీరు దర్శనం చేసుకున్న తర్వాత మీకైతే ఒక కాయిన్ అయితే ఇస్తారు. ఆ కాయిన్ తీసుకొని తప్పకుండా వెళ్ళండి. మీకు చాలా అంటే చాలా మనీ అనేది చూపిస్తుంది అని అంటారు. మేము అది అయిపోయిన తర్వాత ఇప్పుడు దిగటం అయితే స్టార్ట్ చేసాము. నైట్ 2 అయింది. 2 తర్వాత మేము దిగటం అయితే స్టార్ట్ చేసాము. దిగేటప్పుడు కూడా మీకు కావాలంటే గుర్రాలు అయితే దొరుకుతాయి. మీరు వెక్కేది ఒక రూట్ అయితే వచ్చేది ఇంకొక రూట్ ఉండిద్ది. మీరు ఓల్డ్ రూట్ లో వస్తే అదైతే కొద్దిగా తక్కువ పడిద్ది, అంటే 14 కిలోమీటర్సే, కానీ మొత్తం డౌన్ ఉండిద్ది అనమాట. మీకు దిగటానికి ఈజీగా ఉండిద్ది. మాకు దిగటానికి ఉదయం 6 అయితే పట్టింది, ఎందుకంటే బాబు ఉన్నాడు కదా, నిదానంగా నడుచుకుంటూ వచ్చాము. కాసేపు కూర్చుంటూ మేమైతే బ్రేక్ తీసుకున్నప్పుడు బాబు అయితే అడిగాడు, చామిన్ అయితే తింటా పాపా నేను అని చెప్పి, అందుకైతే తినిపించాను అనమాట చామిన్. అక్కడ కాసేపు ఒక 1/2 అవర్ అయితే మేము పడుకున్నాము. మధ్యలో ఇలాంటి టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు కావాలంటే పూజ చేసుకుని దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు వచ్చేటప్పుడు స్టెప్స్ అయితే ప్రిఫర్ చేయండి. స్టెప్స్ అయితే కొద్దిగా తక్కువగా, అంటే ఎనర్జీ అనేది తక్కువ పడుతుంది. మీరు తొందరగా దిగి రావచ్చు అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి. చాలా మంది దిగేటప్పుడు స్టెప్స్ ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మాయా మేమైతే స్టెప్స్ అంతా అయిపోయిన తర్వాత దిగిన తర్వాత ఇట్లా ఒక స్టూడియోకి అయితే వెళ్ళిపోయాము. మీరు చూస్తున్నారు కదా, ఇట్లాంటి స్టూడియోలు ఇక్కడ చాలా అంటే చాలా ఉంటాయి. ప్రైజెస్ కొద్దిగా ఎక్స్పెన్సివ్. మాయా ఈ స్టూడియోలో ప్రైజెస్ వచ్చేసి 250 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. మేమైతే 350 రూపీస్ 3 ఫొటోస్ అయితే తీసుకున్నాము. మాయా నెక్స్ట్ టైం మీరు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ వస్తే శ్రీ వైష్ణవ మాతని దర్శనం అయితే చేసుకోండి. జై శ్రీ మాతాజీ. మాయా మీకు కానీ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, టేక్ కేర్.